హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య ట్రెండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ అందరూ రొటీన్ లైఫ్‌కైతే వచ్చేసాము. సో, ఇవాళ నా స్టైల్‌లో కొత్తిమీర వంకాయ పచ్చడి ఎలా చేయాలో అయితే చూపిస్తాను. నా స్టైల్ అని ఎందుకు అంటున్నాను అంటే, ప్రతి ఒక్కరికి ఒక్కో వే ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. అది దేంట్లో అయినా కుకింగ్ అయినా, ఇంకోటైనా. సో, నేనెలా చేస్తానో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి నార్మల్‌గా చేసేదానికంటే. సో, అవేంటో చూపిచ్చేస్తాను. ముందుగా పచ్చిమిర్చితో పచ్చడి చేయాలి అంటే అవి తెల్లవైతేనే బావుంటుందండి. నల్లవి చేస్తే నల్ల వాటిలతో చేస్తే కొంచెం మంటగా ఉంటుంది. టేస్ట్ కూడా అంత బాగోదనమాట. సో, ఇక్కడ తెల్ల పచ్చిమిర్చి, కొంచెం వంకాయలు, కొత్తిమీరనైతే నేనిక్కడ ముందే సార్ట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం 1 ½ టమోటానైతే నేను వేశానండి. ముందుగానే టమోటాని ఎందుకు వేసుకోలేదు అంటే దానిలో ఉన్న లిక్విడ్ వల్ల పచ్చిమిర్చి, వంకాయ అనేది సరిగా అయితే వేగదు. తర్వాత కొంచెం ఆనియన్ వేసుకొని నేనిక్కడ మెయిన్‌గా ఏంటంటే ఇది చింతపండుని నేనెప్పుడూ డైరెక్ట్‌గా వేయలేనండి. పచ్చట్లో అంటే మోస్ట్‌లీ అందరూ డైరెక్ట్‌గా వేసేస్తుంటారు. అలా వేయడం వల్ల దానిలో ఉన్న హెయిరు, పీచులనేవైతే దాంట్లోకెళ్ళిపోతాయని నాకు అదొక ఒపీనియను. సో, అందుకని ముందుగానే నేనైతే ఇక్కడ దాన్ని రసం తీసి పెట్టుకొని డైరెక్ట్‌గా వేయకుండా కొంచెం ముందే వేసి మగ్గించుకుంటున్నానండి. ఇలా చేస్తే పచ్చడి చప్పదనం ఉండదు. ప్లస్ రుచి కూడా ఉంటుంది. ఒకసారి ఫాలో అవ్వండి. సో, ఇది బాగా దగ్గర పడిన తర్వాత దీనిలో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, సాల్టు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటే మనకి వంకాయ, కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. దీన్నైతే దోసల్లోకి కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్‌లోకి కానీ దేనిలోకైనా తినొచ్చు. చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి.